దిస్ ఇస్ డాక్టర్ సురేఖ, గైనకాలజిస్ట్ ఎట్ మెడిగ్రీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ఇవాళ నేను ఒక కేసు గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. షీ ఈస్ ద స్కూల్ గోయింగ్ కిడ్. కంప్లైంట్ ఏంటి అంటే నేను స్కూల్లో కలిపి పడిపోయానని చెప్పేసి వచ్చింది. సో చూస్తే హెచ్బి లెస్ దెన్ 8 ఉంది. మా ప్రాబ్లం ఏంటి అంటే షీ రీసెంట్లీ హ్యాడ్ హర్ పీరియడ్స్ అరౌండ్ 6 to 8 months బ్యాక్. తనకు పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు అండ్ బ్లీడింగ్ కూడా హెవీగా అవుతుంది, లైక్ 10 to 15 days దాకా అవుతుంది. బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎర్లీ స్టేజ్ కదా కంట్రోల్ అయిపోతుంది అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఎప్పుడు మనం గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ కావాలి పిల్లల విషయంలో. మెయిన్గా ఏదైనా పీరియడ్స్ లెస్ దెన్ 20 days అవుతుంది అండ్ హెవీ బ్లీడింగ్ అవుతుంది. హెవీ బ్లీడింగ్ అని ఎప్పుడు అంటాము? మోర్ దెన్ 80 ml బ్లడ్ లాస్ ఉన్నప్పుడు. యూజింగ్ 6 to 8 pads పర్ డే క్లాట్స్ పాస్ చేస్తుంది, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటున్నాయి. అలాంటి కండిషన్లో ఒక్కసారి మీ నియరెస్ట్ గైనకాలజిస్ట్ ని కలుస్తాం మంచిదండి. ఎందుకంటే ఇఫ్ యూ నెగ్లెక్ట్ బేబీ, పాప అనేది బాగా వీక్ అయిపోతుంది. సో షీ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ హర్ స్టడీస్. సో hope this information is helpful.